హే ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. ఈరోజు నేను మార్నింగ్ రాహుల్కి లంచ్ టిఫిన్ బాక్స్ ఏమైతే పెట్టానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే వైట్ రైస్, దాంతో ఈరోజు మంచిగా మునక్కాయలు అండ్ అలాగే మ్యాంగో పీసెస్ కూడా వేసేసి, అదే రా మ్యాంగో ఉంటుంది కదా, మనం పచ్చడి పెట్టుకునే మ్యాంగో, పప్పు చేసుకునే మ్యాంగో, అది వేసేసి సాంబార్ చేసి పెట్టాను అనమాట. అండ్ అలాగే ఆలూ చిప్స్, ఆలుగడ్డ మంచిగా సన్నగా కోసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం చల్లేసుకొని ఇవి తింటే మాత్రం సాంబార్లోకి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు కానీ ఇలాంటి నేను సాంబార్ అయినా ఏమన్నా కర్రీస్ ఉన్నప్పుడు ఆ బాక్స్కి ఇలా ప్లాస్టిక్ కవర్, ఇలా ఒక కవర్ వేసేసి అది బాక్స్లో పెడతాను అనమాట. దాని తర్వాత ఇది గోంద్ వాటర్. సో ఇది ట్రై చేయండి. మేము రోజు తప్పకుండా ఇద్దరము తీసుకుంటున్నాము. ఈ సమ్మర్లో మెయిన్గా మనకి బాడీ అనేది హీట్ అవ్వకుండా, ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇయర్ టెంపరేచర్ అయితే చాలా హెవీగా ఉంది. సో ఈ వేడి వల్ల కూడా మనకి బాడీలో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. బికాస్ బాడీ వేడైపోవడము, వేడి కురుపులు రావడము, ఇచ్చింగ్ రావడము, మనం వేసుకునే బట్టల వల్ల కూడా మనకి లోపల చాలా ఇచ్చింగ్ రావడము, ఇలా వస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నిటికీ మనకి ద బెస్ట్ సొల్యూషన్ వేరే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వేసుకునే కంటే ఇలా ఒక్కసారి డైలీ తప్పకుండా గోందు వాటర్ తాగండి. ప్లెయిన్గా తాగొచ్చు, ఇలా నేను చూపించినట్టు తాగొచ్చు. మా హస్బెండ్కి రాహుల్కి ఇలా డిఫరెంట్గా చేసిస్తున్నాను. ఆయనకి ఏదో ఒక రకంగా డిఫరెంట్గా ఉండాలి. సో ఈరోజు జస్ట్ ఇది స్ట్రాబెర్రీది రూ అబ్సా ఉంటుంది కదా, సో అది వేసేసి యాడ్ చేసి ఇచ్చాను అనమాట. ఒకసారి తాగేటప్పుడు మనం ఇలా షేక్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నేను చల్ల వాటర్ యాడ్ చేస్తాను దీంట్లో, బికాస్ వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోరు కదా. సో తాగుతున్నప్పుడు అప్పటికి కొంచెం నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. సో ఈరోజు నా వర్క్ ఏంటి అని అంటే, ఇది బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మేము బట్టలు పెట్టుకుంటాము. సో ఇంకొక బెడ్రూమ్లో ఓన్లీ ఇంకా దానిలో ఎక్కువ స్టోరేజ్ ఏం పెట్టినా అనమాట. సో పిల్లల బొమ్మలు అండ్ అలాగే మనము బెడ్ ఉంటుందన్నమాట. సో ఈ బట్టల్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది. సో సారీ ఈ రూమ్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది. అయితే మెయిన్గా రాహుల్వి నేను మార్నింగ్ ఐరన్కి ఇవ్వాలి బట్టలు. చాలా బట్టలు అయిపోయినాయి. అయితే చాలా ఈ మధ్య కొంచెం వెయిట్ ఎక్కువ గెయిన్ కూడా అయిపోవడం వల్ల పాపం ఆయన ఓల్డ్ బట్టలు, షర్ట్స్ కూడా పట్టట్లేవు. అండ్ కొన్ని ఖరాబ్ అయిపోయిన షర్ట్స్ కూడా ఉన్నాయి. అయితే నేను ఏం చెప్పానంటే, సో అన్ని షర్ట్స్ ఇవ్వడం ఎందుకు, నువ్వు వేసుకునే షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేసి మిగతావి నేను ఐరన్కి ఇస్తాను అని అంటే చాలానే తీసేశాడు. ఇంకా అలా తీసేసరికి మెస్సీ అయిపోయింది. ఇంకా నాకు ఆ మెస్సీ చూసేసరికి నాకు ఈ రూమ్ అంతా సర్దేసేయాలి, వేస్టేజ్ అంతా తీసేయాలి, అండ్ అలాగే కొన్ని స్టోరేజ్ కూడా తీసేసి వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం చాలా బూజు కూడా పట్టింది, బూజు అంతా దులుపుకుందాము అని చెప్పి స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ అయితే వేస్ట్ బట్టలు పక్కన వేసాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఐరన్ బట్టలు ఇలా మూట కట్టేసుకొని పెట్టేసుకుంటే మనకు కొంచెం స్పేస్ దొరుకుతుంది రూమ్లో మిగతా స్టోరేజ్ తీయడానికి. చాలా స్టఫ్ వెళ్తుందండి ఇప్పుడైతే ప్రజెంట్. సో ఫస్ట్ మెయిన్గా ఈ జెంట్స్వి పక్కన పెట్టేసుకుంటే మనవి వెళ్తాయి. నాకైతే నా స్టోరేజ్ కంటే నాకు గణేష స్టోరేజ్ చాలా ఉంది. ఈరోజు నాకు అర్థమైంది, ఇన్ని ఫ్రాక్స్ ఉన్నాయా గణేషాకి, నేను వేయకుండా పక్కన పెట్టాను, అనవసరంగా వేస్ట్గా పొట్టిగా అయిపోతున్నాయి అని చెప్పి. సో అందుకే అవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా వేయాలి. సో ఫస్ట్ అయితే ఐరన్ బట్టలు ఫస్ట్ మూటో కట్టేసుకున్నాను. దాంతో ఇవి ఒక పెద్ద కవర్లో పెట్టేసుకున్నాను. ఈరోజు ఇప్పుడు వెళ్తాను సాయంత్రం అన్నా లేకపోతే రేపు మార్నింగ్ అన్నా వెళ్ళి ఫస్ట్ ఈ ఐరన్ బట్టలు అయితే ఇచ్చేస్తాను. ఇవన్నీ వేస్ట్ క్లాత్స్ అనమాట. అయితే ఇవన్నీ నేనేం పడేయను. మాకు ఇంటి ముందు తప్పకుండా వీక్లో 2 times ఆర్ ఒకసారి అన్న కంపల్సరీ అనాథ వాళ్ళకి బట్టలు ఇవ్వమని చెప్పి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి నేను గణేష్ అవి చాలా చిన్నగా అయినవి అండ్ అలాగే కొన్ని కొత్తవి నావి ఏమన్నా శారీస్, నేను ఎక్కువ శారీస్ ఈ మధ్య చాలా తీసేసాను. సో అవన్నీ నేను ఇస్తూ ఉంటానన్నమాట. సో వాళ్ళకి ఇద్దాము. ప్యాంట్స్ చాలా బాగున్నాయి. అవి ఆయనకి పట్టక తీసాడనమాట. ఏం చినిగిపోలేదు. చినిగిపోయినవి అయితే నేను ఇవ్వను. చినిగిపోయినవి మంచిగా ఉంటేనే ఇస్తాను. ఇక్కడ పైన సజ్జ మీద ఇవి నేను అన్నీ మనము స్టోరేజ్ దానికోసము అమెజాన్లో తీసుకున్నాను. ఇవి 4 years అయిపోయింది
తీసుకొని అయితే నాది కాళ్ళు బాలేదు కదా, ఇన్ని డేస్ బాలేకుండే కదా. సో నేను ఇంకేం శారీస్ కట్టుకుంటా, ఇంకేం చీరలు కట్టుకుంటా, నాకు ఇవన్నీ ఏం వద్దు అన్న కోపంతో నేను ఇవన్నీ అలా పెట్టేసి పైన అలా సజ్జ మీద పెట్టేసిన. అవన్నీ చూసుకుంటూ అప్పుడప్పుడు చాలా బాధపడేదాన్ని. కొన్నిసార్లు అయితే చాలా ఏడ్చాను కూడా, ఇంకా నా లెగ్ మంచిగా అవ్వదేమో, ఇంకా నా లైఫ్ ఇంతే ఏమో, ఇలాగే నడుస్తానేమో కుంటుకుంటా అని చాలా 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 చెప్పలేను. అందుకే నేను సోషల్ మీడియా కూడా చాలా దూరం వెళ్ళిపోయినా. 1 ఇయర్ వరకు, 1.5 ఇయర్ వరకు నేను అసలు కనబడలేదు, పెట్టలేదు ఏం వీడియోస్. పిల్లల కోసం పిల్లల వీడియోస్ చేసేదాన్ని అనమాట. అలా అన్న కొంచెం ఎంగేజ్ అయ్యి నాకు నేను ఎంటర్టైన్మెంట్ చేసుకునేదాన్ని. ఒకసారి ఇక్కడ ఎక్కడ వస్తుందో చూడు. మళ్ళీ బ్లౌజ్ ఇట్లా ఇప్పుడు సాయంత్రం చేసేటప్పుడు వేసుకుంటా. చిన్న చిన్నదా చిన్నప్పుడా మనం ఎప్పుడైనా పిల్లలకి ఈరోజు మంచి ఫ్రాక్ వేసి, మంచి డ్రెస్ వేసి ఫొటోస్ తీయాలి, మంచిగా చూసుకోవాలి అని అనుకుంటాం కదా. ఆ రోజు పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు. వద్దు నాకు టీషర్ట్ కావాలి, నాకు ఇదే కావాలి అని మొండి వేస్తారు. సేమ్ గణేష కూడా అట్లే. ఇప్పుడు చూడండి, నేను వద్దు అని అంటుంటే నాకు ఇప్పుడు కావాలి అని ఏడుస్తుంది. సో ఇప్పుడు అంత హెవీ డ్రెస్లు ఇప్పుడు ఏం వేసుకుంటుంది. ఇంకా అసలు యాక్చువల్లీ మేమిద్దరం స్నానాలు కూడా చేయలేదు. సో ఇదంతా వర్క్ అయిపోయాక, మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయాక అప్పుడు ఫ్రెష్ అప్ అయిదామని చెప్పి అట్లా ఉన్నాము జిడ్డు ముఖంతో. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉంటే అరే చీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలి మళ్ళీ అని మైండ్లో అనుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి వెళ్ళింది బయట. ఇది బ్లౌజ్ మనము రెడీమేడ్ అదే ఇస్తారు కదా కుట్టుకోవడానికి. సో ఇది ఒకసారి అరే ఇది స్టిచ్ చేద్దాము, మనకి కూడా ప్రాక్టీస్ అయినట్టు అవుతుంది అని చెప్పి దీన్ని పక్కన పెట్టుకున్నాను. చిన్న పెద్ద జీన్స్ చిన్న పట్టలు కూడా వాటాలి. చిన్న ఇదే జీన్స్ జీన్సా వేసుకుంటా. ఇవి పట్టదు. నువ్వు ఎంత బాగా అవుతాను. అసలు ఏంటి బీరువా ఓపెన్ చేసేసింది అని అనుకుంటున్నారా? బీరువాలో ఏమి విలువైన వస్తువులు ఏమీ లేవండి. అది కూడా జస్ట్ స్టోరేజ్కి మాత్రమే ఉంది మా ఇంట్లో బీరువా. సో మిగతాది అన్నీ వెళ్ళాల్సిన బ్యాంక్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ గణేష పాపవి ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి. చూస్తున్న కొద్దికి వెళ్తానే ఉన్నాయి. ఇప్పటికి 4 అయినాయి. అండ్ మీరు జాగ్రత్త చూడండి, మెయిన్లీ అన్నీ కుట్టించినవే, క్లాత్ తీసుకొని కుట్టించినవే. అండ్ ఈ ఫ్రాక్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది గణేషకి. అండ్ ఇది కూడా నా ఇష్టంతో నేను కుట్టించుకున్నాను. ముడత అయిపోయింది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మమ్మీ శారీతోని మమ్మీ గణేష పాపకి అండ్ అలాగే మా అన్నయ్య వాళ్ళ పాపకి కుట్టించింది. అండ్ ఈ స్కర్ట్ మొన్న గణేషకి బర్త్డే కుట్టించాను. అండ్ ఇది ఫస్ట్ బర్త్డే ఫ్రాక్, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఫొటోస్ అన్ని కమిటీ పోస్ట్లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫ్రాక్ కూడా గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా నేను శారీతోనే కుట్టించుకున్నాము ఇద్దరం కలిసి. సో ఇవన్నీ ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటూ, అండ్ ఇవి ఇప్పుడు స్టోరేజ్వి నేను ఇప్పుడే మొత్తం అన్నీ క్లియర్గా పెట్టుకోవట్లేను, నాకు టైం సరిపోదు. ఈరోజు క్లియర్గా పెట్టుకుంటే నాకు ఈరోజు మొత్తం నైట్ అయినా అవ్వదన్నమాట. అండ్ నాకు ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు. ఫస్ట్ జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటాను. అండ్ దాంతో మెల్లిమెల్లిగా ఇంకొన్ని తీసుకుంటాను ఆర్డర్ పెట్టి. అప్పుడు మెల్లిగా నావి గణేష్ డివైడ్ చేసుకుంటాను. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్, ఇందాక పర్పుల్ ఫ్రాక్ కూడా మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇంకొక ఫ్రాక్ నాకు కూడా ఉంది, ఇద్దరం కలిసి కుట్టించుకున్నామన్నమాట. అది ఇంకా వేసుకోలేదు, వెయ్యాలి.
నేను ఆ రూమ్‌లోకి 10:00 ఏమో ఎళ్తే ఇప్పుడు టైం వచ్చేసి 1 అయితుంది. సో, పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ నేను 10:30కి పెట్టాను. ఈరోజు వాళ్ళు చపాతీ విత్ మ్యాంగో తినేసారనమాట. హెవీగానే తిన్నారు. సో, ఇంకా మర్చిపోయినా రైస్ పెట్టాలి అని చెప్పి కర్రీ అయితే ఉంది మార్నింగ్ చేస్తాను కాబట్టి. సో, రైస్ పెట్టేసి నేను కొంచెం బీట్రూట్ జ్యూస్ తాగాను. అది కొంచెం మిగిలిపోయి ఉండే మార్నింగ్ అది తాగేసాను. అండ్ ఇప్పుడు నా శారీస్‌కొస్తున్నాననమాట. సో చెప్పాను గదా! ఇందాక అన్నీ మంచిగా ఇప్పుడేం పెట్టుకోవట్లేదు. నార్మల్‌గా మెస్సీగా పెట్టేస్తాను. మళ్ళీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని శారీ, బ్లౌజ్ అండ్ దాని పెట్టికోట్, శారీ పెట్టికోట్ అవన్నీ డిఫరెంట్‌గా మళ్ళీ పెట్టుకుంటాను. అండ్ సూర్యాంష్‌వి కొన్ని షర్ట్స్ ఉన్నాయి. నేను ఆ షర్ట్స్ పడేయలేదు. గనిషా కోసం ఉంచాను. తను ఏదైనా స్టైలింగ్ చేసుకుంటది మెల్లగా పెద్దగా అయ్యాక అని చెప్పి దాచాననమాట. అండ్ చాలా జీన్సెస్ కూడా ఉన్నాయి. సూర్యవి జీన్సెస్ నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. మనము 1000 రూపీస్ పెట్టి జీన్సెస్ కొంటాం కదా! నాకెవ్వరికీ ఇవ్వాలనిపించలేదు. సో, అవి గనిష వేసుకుంటదని చెప్పి. అండ్ ఇందాక చెప్పాను చూడండి పర్పుల్ ఫ్రాక్ అది నాదే. అది కూడా వెయ్యాలి. అండ్ ఇదొకటి నేను ఇష్టంగా కుట్టించుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని. బట్ వెయ్యలేదు సరిగ్గా. సో, ఇప్పుడైతే అది పట్టదు ఇంక నాకు. వేయాలనిపిస్తలేదు నాకైతే ఆ ఫ్రాక్. అయితే ఆ ఫ్యాబ్రిక్‌ని ఏం చేద్దాము, ఎలిఫాంట్స్ వచ్చాయి కదా! సో, మనం ఏదైనా చేద్దాం డిఫరెంట్‌గా స్టైలింగ్ లైక్ కర్టెన్ లాగా లేకపోతే ఎట్లైనా చేద్దాము అని చెప్పి మైండ్‌లో ఆలోచిస్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే బీరువాని ఇలా సర్దుకున్నాననమాట. పైన 3 పోర్షన్స్ మొత్తం రాహుల్‌కి వదిలేసాను. అవి ఐరన్ బట్టలు వచ్చాక ఆయన బట్టలు పెట్టేయాలి. కింద జస్ట్ మా కోసం పెట్టుకున్నాను. కింద ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేని వస్తువులు బట్టలు కింద పెట్టాను. అండ్ ఈ బ్యాగ్‌లో సూర్యాంష్‌వి జీన్సెస్ అండ్ షర్ట్స్ గనిష పాప కోసం ముందు యూజ్ చేసేవి దీంట్లో పెట్టుకున్నాను. మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వింటున్నారా? అస్సలు నాన్ స్టాప్ కంటిన్యూస్‌గా ఇద్దరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆ టీవీ మోగుతానే ఉంటది. నాకేమో సైలెంట్‌గా ఉండడం ఇష్టము. సో, మెయిన్‌గా టీవీ వాయిస్ అయితే అస్సలు రాకూడదు. నాకు ఈ మధ్య ఫ్యాన్స్ సౌండ్ కూడా వస్తుంటే విపరీతమైన చిరాకు, దాని తర్వాత హెడేక్, దాని తర్వాత కోపం వచ్చేస్తది. సో, ఫ్యాన్స్ కూడా ఎక్కువ సౌండ్ వస్తుంటే కోపం వస్తుందనమాట. సో, నేను ఎక్కువ ఫ్యాన్ కింద కూడా కూర్చోను. జస్ట్ నార్మల్‌గా 1, 2లో పెట్టుకొని కూర్చుంటాననమాట. నేను ఒకదాన్ని ఉన్నప్పుడు, పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు. ఈ రూమ్ లో యాక్చువల్లీ ఎవ్వరం పడుకోము. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు, ఇంకా అత్తయ్య, మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే పడుకుంటారు. అయితే వీళ్ళు బాగా ఎగురుతారనమాట. మెయిన్‌గా మా సూర్యాంష్ అండ్ మంచాల మీదనే ఉంటాడు. ఎన్ని సార్లు చెప్పినా గానీ తొక్కుతానే ఉంటాడు. నేను అందుకే దాని మీద బెడ్‌షీట్ ప్రిఫర్ చేయనసలు. అండ్ దాని మీద ఉన్న క్లాత్ కూడా మొత్తం పీకేసి మొత్తం గలీజ్ చేసేసాననమాట. తీసుకోవాలి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసుకుంటాను. అయితే ఇది స్టోరేజ్ బెడ్. ఇది గుజరాత్‌లో తీసుకున్నాం మేము. స్టార్టింగ్ నా మ్యారేజ్ అయిన కొత్తలో. సో, ఈ గోడలకి వాడు సూర్యాంశ మొత్తం వాడు ఫ్రీ ఫైర్‌కి సంబంధించిన మొన్న బర్త్‌డేకి తీసుకున్నాను. అయితే అవన్నీ స్టిక్కర్స్ పడేయడం ఎందుకు అని చెప్పి ఇలా గోడకి అంటించుకున్నాడనమాట. అయితే కొంచెం చెప్పాను కదా! బూజు కూడా మొత్తం దులిపేసుకుంటాను, డస్ట్ అంతా తీసేస్తానని చెప్పి. సో, ఇప్పుడు అవన్నీ తీసేసి దులుపుకుంటున్నాను. అండ్ గోడ చూడండి బయట నుంచి వర్షం పడినప్పుడు మనకి ఆ బయట గోడ పచ్చిగా అయిపోయి మనకి అట్లా అయిపోతుంది.
మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఈ ఇట్లా ఏదైతే మంచాల బ్యాక్ సైడ్ పక్కకి ఇది కంపల్సరీ చేయాలి. లేకపోతే ఎంత క్లీన్ చేసినా అదొక్కటి అక్కడ ఉండిపోతుంది. మనం ఎంత స్టోరేజ్ ఎన్ని బొమ్మలు వేసారో, చిన్న చిన్న బొమ్మలు, చాక్లెట్ పేపర్స్, బిస్కెట్ పేపర్స్, కవర్స్ అండ్ కైట్స్ దాని కింద ఖరాబ్ అయిపోయి, మాంజా దారాలు మన సంక్రాంతికి ఫుల్ కైట్స్ అండ్ మాంజా దారాలు చాలా అయిపోయినాయి అన్నమాట. సో చాలా డస్ట్ ఎక్కువైపోయిందని చెప్పి ఆ విండో ఓపెన్ చేశాను. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది రూమ్లో అని అనుకుంటున్నారా? లేదు, జస్ట్ 50% మాత్రమే నేను కంప్లీట్ చేసిన. టైం 2:30 అయిపోయింది. అన్నం అయితే అయిపోయింది. పిల్లలకి ఇంకా నేను తినిపించలేదు. గణేషకి తినిపించాలి కదా. నాకు కూడా ఇంకా ఆకలేస్తుంది. మార్నింగ్ నేను సరిగ్గా తినలేదు, బాగానే తిన్నారు. ఇంకా అలా పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి బయటకు వచ్చేసాను అనమాట. ఇప్పుడు విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్లాగ్లో చూపిస్తానని చెప్పి సో ఎస్టర్డే వ్లాగ్లో చూపించలేదు, మర్చిపోయాను. అండ్ వెనక కనబడుతున్న బ్యాగ్స్ నేను అన్నీ ఇంకొక వేరే బెడ్రూమ్లో సెల్ఫ్స్ చేయించాను కదా, దాంట్లో పెట్టుకుంటాను. అండ్ ఆ టేబుల్ మొత్తం ఖాళీ చేసేస్తాను. సో రేపటికి ఈ వర్క్ అనేది నేను పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం నాకు బయట కూడా ఈరోజు కొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ ఈరోజు చేసుకుందాము అని అనుకుంటున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకొక చిన్న నాప్ వేసేసుకొని చాలా వేడిగా ఉంది. మళ్ళీ 5:30 అలా నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. నేను పెట్టే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్స్ రావట్లేవు, మెల్లిమెల్లి చాలా తక్కువ వస్తున్నాయి, చేస్తున్నారు, చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. అండ్ సో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు మీరు అని కూడా నాకు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, టైం 5:30. ఒక చిన్న నాప్ అయితే నిద్ర రాలేదు, జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అయిపోయి నడుము అలా వాల్చి ఇంకా లేచాను. గణేష్ నిద్రపోయింది కాబట్టి ఒక వర్క్ చేసుకుందాము అని చెప్పి సూర్యాంష్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట, నాకు ఒక హెల్ప్ చేయమని చెప్పి. ఇక్కడ సూర్యాంశ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ముగ్గురు కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కొంచెం మట్టి ఉంది, అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంటే నేను ఇక్కడ చెట్ల కోసం వేసుకుందామని చెప్పి వాళ్ళని హెల్ప్ అడిగాను. వాళ్ళు చేసిస్తున్నారు నాకు ఇప్పుడు. సో ఇంటి బయట ఇలా ఈ పరిస్థితి అనమాట. అండ్ ఈ బండలన్నీ తీసేసేయాలి. ఇక్కడ ఈ మట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా క్లీనప్ చేయాలి తొందరగా. సో నేనైతే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.